రాజ్యాంగబద్ధమైనటువంటి స్థితి నుంచి దూరం అవుతున్నాం మనం. రాజ్యాంగబద్ధంగా సభలో చర్చ జరగాలి, ఆ చర్చ మనం అందరం వినాలా. ఈ చర్చలో పాయింట్స్ ఉంటాయి. నేనేమనుకునేవాడిని అంటే మొట్టమొదట ఫీల్డ్లోకి వచ్చినప్పుడు అసెంబ్లీ కవర్ చేయడం చాలా గొప్ప అనుకునేవాడిని. ఏది అప్పుడు మనం సిటీ కేబుల్లో ఈనాడులో పనిచేసే రోజు. తర్వాత నేనే సి ఛానల్కి హెడ్గా చేసిన రోజుల్లో హైదరాబాద్లో వెళ్ళి అసెంబ్లీలో చూసినప్పుడు చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాడిని. అసెంబ్లీ కవర్ చేస్తున్నాను నేను అనేటటువంటి. అప్పుడున్న నిర్మాణాత్మక చర్చలు అప్పుడు నేనేమనుకునేవాడిని అంటే ఎవరో వృద్ధులు వీళ్ళు ఉండేవాళ్ళు జర్నలిస్టులు వాళ్ళనే పాత రోజుల్లో ఉన్న సంప్రదాయం ఎదవలు ఇప్పుడు ఎక్కడ చేస్తున్నారబ్బా అని. అది చూసి ముసలోళ్ళు ఇట్టాగే అనుకుంటారులే అనుకునేవాడిని. అంటే ఆ వయసులో ఉండే చెప్పల చిత్తం ఉంటది కదా మనకి. ఇప్పుడు మనకి ఇవాళ చూశాక ఆ రోజులే బాగుంది కదా అనిపిస్తాం. ఇంత దారుణం లేదు కదా. సభలో వైఖరులు ఉండేది. చంద్రబాబు నాయుడు ఆందోళన చేసిన సందర్భాలు చూశాను. జగన్మోహన్ రెడ్డి పేరేంటి రాజశేఖర రెడ్డి పడుకున్న రోజులు చూశాను. అన్ని కవర్ చేయడం చూసాం. అవన్నిటితో పోల్చుకుంటే ఇవాళ పరిస్థితి ఏంటంటే అసలు రాజకీయము దరిద్రంగా తయారైపోయింది, వ్యవస్థలు దరిద్రంగా తయారైపోయినాయి. అటుంటావా ఇటుంటావా అదేదో ఆ పాట ఉంది కదా, ఆగట్టుకుంటావు ఇగట్టుకుంటావు. అలాంటి స్టేజీలోకి దిగజారిపోయాక ఇంకా దాని మీద ఎంత చర్చించినా దండగే. ఎందుకంటే ఎవడు మారడు. ఇదివరకు ఈ చర్చ వల్ల, ప్రజాస్వామ్యతమైన చర్చ వల్ల నాయకుల ఆలోచనలో మార్పు వచ్చేది, పార్టీల విధి విధానం